కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో భేటీ జరిగింది. పార్టీ ఫిరాయింపులు, లోక్సభ ఎన్నికలపై తెలంగాణలో రాహుల్ గాంధీ బహిరంగ సభలు ఏర్పాట్లపై చర్చ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వచ్చే భారతదేశ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరికీ ఈ పథకం ద్వారా ఎంత ఖర్చు అవుతుంది, ఏ రకంగా చేయొచ్చు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆర్థిక నిపుణులతో సంప్రదించి తర్వాతనే పథకాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో ఈ పథకాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే 6,000 పైన ఆలోచించేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవడం కోసం రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన రేపు జరగబోయేటువంటి లోక్సభ స్థానాల్ని పెద్ద ఎత్తున గెలిపించి భారతదేశానికి మనం పంపించగలిగితే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రిత్వంతో ఈ దేశ భవిష్యత్తుని అద్భుతంగా మలిచేటువంటి ఒక యువ నాయకుడికి మనం అందరూ భాగస్వాములు అయ్యేటట్టుగా తయారు కావాలని చెప్పి తెలంగాణ ప్రజానికానికి పిలిపిస్తూ, అట్లాగే 16 సీట్లు వస్తే నేను ప్రధానమంత్రి అవుతాను, థర్డ్ ఫ్రంట్ ద్వారా ఈ దేశానికి దిశా నిర్దేశం చేస్తానని చెప్పేటువంటి కేసీఆర్ గారికి సూటిగా నేను వారిని ఒక మాట అడగదలుచుకున్నాను. 16 సీట్లతో నీ మొత్తం కేవలం తెలంగాణ పరిధి దాటితే బయట నిన్ను పలకరించే వాళ్ళే లేరు. నువ్వు ప్రధానమంత్రి అయ్యేదేమో కానీ కేవలం నువ్వు చేసినటువంటి అవినీతి కార్యకలాపాలపైన ఎవరు రేపు రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయకుండా ఉండటం కోసం ఆ 16 మంది ఎంపీలతో భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి రక్షించుకోవడం కోసం చేసేటువంటి ప్రక్రియలా కనిపిస్తుంది తప్ప నువ్వేదో ప్రధానమంత్రి అవుదామనో లేకపోతే ఫెడరల్ ఫ్రంట్కి నాయకత్వం వహించడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలాగా లేదు. నువ్వు తప్పనిసరిగా మేము చాలా స్పష్టంగా 5 సంవత్సరాలను చూస్తూ వచ్చాం. ప్రతి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి మీరు డిమానిటైజేషన్ అప్పుడు సమర్థించారు. అలాగే జిఎస్టీ అప్పుడు కూడా మీరే ముందుకు వచ్చి సమర్థించారు. ఆహో ఓహో అని మోడీ గారిని పొగిడారు. మీ పనితనం అంతా కూడా రేపు ఎన్నికల ప్రక్రియ అంతా కూడా మోడీ గారిని ప్రధానమంత్రి చేయటం కోసమే. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ మోడీ గారికి మద్దతిస్తూ బి టీమ్గా ఉన్న కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చే ఎంఐఎం విధానం ఏంటో కూడా బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంఐఎం మిత్రులు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి మీరు గెలిపించండి అని వారు ఇచ్చినటువంటి పిలుపు వింటా ఉంటే ఎంఐఎం బీజేపీ కూడా చేతులు కలిపిందనేది చాలా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. మీరేమో కేసీఆర్ గారికి మద్దతు ఇస్తారు, కేసీఆర్ గారేమో మోడీ గారికి మద్దతు ఇస్తారు. ఇదంతా ఒక రాజకీయ రాక్షస క్రీడ. ఎంఐఎం, కేసీఆర్, బీజేపీ కలిసి ఆడుతున్న వింత నాటకం రాష్ట్ర ప్రజానికం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వీరు పదవులు హోదాల కోసమే ప్రజల్ని విడదీసి రెచ్చగొట్టి శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించే కార్యక్రమానికి పాల్పడేటువంటి రాజకీయ పార్టీలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ జాతి అద్భుతంగా నిర్మించబడుతుంది కాబట్టి గెలిపించవలసిందిగా కోరుతూ, శాసన సభ్యుల్ని కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్కి బుద్ధి చెప్పవలసిందిగా ప్రజానికానికి సిఎల్పి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు అందించినటువంటి జీవన్ రెడ్డి గారి గెలుపు ద్వారా మీరు అందించినటువంటి
ఈ ఫలితం తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి తెలంగాణ ప్రజానికం నడుం మిగించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతూ, రాహుల్ గాంధీ గారు 1వ తారీఖు నాడు ఏప్రిల్ 1వ తారీఖు నాడు వచ్చేటువంటి ఈ జహీరాబాద్ సభకి, వనపర్తి సభకి, హుజూర్ నగర్ సభకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శాసన మండలి సభ్యుడిగా మొట్టమొదటిసారి గెలిచి గాంధీ భవన్కి సిఎల్పి సమావేశానికి వచ్చిన జీవన్ రెడ్డి గారిని అభినందిస్తూ, ఇప్పుడే వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన సిఎల్పి పక్షాన వారిని అభినందించడం కూడా జరిగింది. వారి కూడా మీడియా మిత్రులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసన మండలి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి వారి సమస్యల ప్రస్తావనకు ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ఒక ప్రశ్నించే గొంతుకగా, ముఖ్యంగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి యువత, ప్రైవేట్ సెక్టర్లో ఉపాధి పొందుతున్నటువంటి యొక్క యువత అందరూ కూడా చెప్పంటూ నేను ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఓటింగ్ ద్వారా వారి యొక్క ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక నిరంకుశ పోకడలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, వారి జీవితాలు బాగుపడతామని చెప్పని భావించడం జరిగిందో, రాష్ట్రం ఏర్పడ్డ నాడు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో శాసనసభ వేదికగా 1,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నాడే. దానికి తోడు ప్రతి సంవత్సరం ఒక 20,000 ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణ పొందితే 80,000 అవుతారు. అంటే 80,000 ప్లస్ 1,20,000, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా కేవలం 20,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయబడి 1,80,000 మంది నిరుద్యోగ యువతకు మరి అవకాశం కల్పించలేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలు నెరవేర్చబడటంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చెప్పట్టు ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏదైతుందో దాన్ని పూర్తిగా రూపుమాపి అందరినీ శాశ్వత ప్రాతిపదికన మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించబడడం జరుగుతుందని చెప్పి భావించడం జరిగింది. వారి ఉద్యోగాలు క్రమబద్ధీకరింపబడలేదు. అట్లా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకు సంబంధించి వారి కనీస హక్కులు వారి పిఆర్సీ కాల పరిమితి ముగిసి దాదాపు 8 మాసాలు గడుస్తున్నది. ఇంతవరకు కొత్త పిఆర్సీ నివేదిక లేదు, కనీసం మధ్యంతర భృతి లేదు. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో 20% మధ్యంతర భృతి ప్రకటించింది. అట్లాగే సిపిఎస్ విధానం రద్దు చేయబడి దాని స్థానే ఓపీఎస్ విధానం పునరుద్ధరింపబడాలనేటువంటి ఒక ఆందోళన కూడా కొనసాగుతున్నది. 2 డిఏలు రావాల్సింది ఏదైతే ఉందో పెండింగ్ ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి ఒక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అదే మన పొరుగు రాష్ట్రం 2 డిఎస్సి నియామకాలు పూర్తి చేసుకొని 3వ డిఎస్సి నియామకానికి ఉపక్రమించింది. మన దగ్గర ఇంతవరకు ఒక డిఎస్సి నియామకం లేదు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉందో వారికి ఉద్యోగ అవకాశం లభించక ఇలా ప్రైవేట్ సెక్టర్లో విద్యాలయాల్లో ఉపాధి పొందుతూ మరి కనీస ఉద్యోగ భద్రత లేకుండా మరి ఆందోళన చెప్తున్నా చెప్పంటున్నా. అంటే ఆనాడు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వారి జీవితాలు బాగుపడతామని చెప్పని విద్యావంతులు భావించడం జరిగిందో ఆ విద్యావంతులు
ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నిరసనతో ఇవాళ మొన్న జరిగిన ఓటింగ్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కేవలం 17% ఓటింగ్ మాత్రమే పొందడం జరిగింది. అంటే మొత్తం 1,05,000 వ్యాలిడ్ ఓటు ఉంటే we got the Congress candidate more than 55,000. It is almost 55% and above. ఇక్కడ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కేవలం 17,000 ఓట్లు మాత్రమే పొందడం జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓటే కానివ్వండి, భారతీయ జనతా పార్టీ తిరుగుబాటు అభ్యర్థి రంజిత్ సింగే కానివ్వండి, ఆ రాణి రుద్రమదేవి గారే కానివ్వండి, ఎవరే కానివ్వండి చెప్పంటున్నా, ఈ ఓటు మొత్తం ఏదైతుందో ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వ్యతిరేకం చేసిన ఓటు అని చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి వీళ్ళ టీఆర్ఎస్ బలపరిచినటువంటి ఒక మిత్రుడు చంద్రశేఖర్ గౌడ్ గారు ఈజ్ ఏబుల్ టు గెట్ ఓన్లీ 17% ఆఫ్ ఓట్. అంటే 83% విద్యావంతులు వీరి ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనతో ఉండని చెప్పండి. దాన్ని బట్టి దయచేసి అడ్వకేట్స్, విద్యావంతులు, డాక్టర్స్ అందరూ కూడా చెప్పండి. నేను వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రభావితం చేసింది విద్యావంతులు. ఏ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో అది కేవలం ఒకే రాజకీయ పార్టీ ఒక ఆస్తిలాగా చెప్పంటున్నా. పెద్దలు బట్టి గారు ఇప్పుడే పేర్కొన్నట్టు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే విధంగా వాస్తవంగా రాజ్యాంగంలో అత్యధిక స్థానాలు పొందినటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తే ప్రతిపక్ష పార్టీల బాధ్యత కూడా పొందుపరచడం జరిగింది. ఇలా ప్రతిపక్ష పార్టీ బలోపేతంగా సమర్థవంతంగా పనిచేయగలిగినప్పుడు మాత్రమే వీళ్ళ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ఇలా ప్రతిపక్ష పార్టీలు బలహీనమైన, నిర్వీర్యమైన, ప్రభుత్వం అలసత్వంతో, ఏకపక్ష విధానాలతోని, ఒక నిరంకుశ ధోరణితో ఏదైతుందో మరి పాలన కొనసాగుతుంది. దానికి నిదర్శనమే వీళ్ళ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చెప్పంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పట్టభద్రులు ఈ ప్రభుత్వానికి ఒక మేల్కొల్పులాగా వాళ్ళని ఏదైతుందో ఒక కనువిప్పు కలిగించే విధంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పట్లేదు. మరి రాష్ట్రంలో ఉన్న సమస్యలను చట్టసభ ద్వారా, శాస్త్ర మండలి ద్వారా వెలుగెత్తడానికి ఇలా పట్టభద్రుల గొంతుకగా పట్టభద్రుల గొంతుకగా, ఒక ప్రశ్నించే గొంతుకగా ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు నేను పట్టభద్రులకు అందరికీ, ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ రాబోయే కాలంలో మరి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా 5 సంవత్సరాలు ఉంటుంది ఆయన మీరు తీయిపోమని చెప్పి అనడం లేదు. కానీ నీ బాధ్యతని గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో కొనసాగవలసిన ఒక పాలన గురించి గుర్తు చేస్తున్నాం. దానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఒక సోదర పట్టభద్రులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మరి గెలవడానికి తోడ్పడ్డటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా చెప్పంటున్నా, గ్రామ స్థాయి కార్యకర్తలు, దానికి తోడు అటు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో వీళ్ళ ఎన్నికల సమన్వయకర్తగా మరి బాధ్యత చేపట్టి వారితో పాటుగా పెద్ద జగ్గారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, వీరన్న గారు, సీతక్క గారు అందరూ కూడా చెప్పండి, రాజగోపాల్ రెడ్డి గారు, ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి తోడు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములై ఈ ఎన్నికల విజయానికి తోడ్పడ్డందుకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.